ఈరోజు నేను మునక్కాయ మసాలా కూర చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకొని మరో 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ వేసుకొని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. కొద్దిగా చింతపండు రసాన్ని వేసుకొని కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని మరో 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ముందుగా ఆయిల్లో తీసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసి కలుపుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే మునక్కాయ మసాలా కూర చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.